నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను శాండ్విచ్ చేస్తున్నాను. నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నానండి శాండ్విచ్‌కి. క్యాబేజీ అండి, ఉల్లిపాయ, క్యాప్సికమ్ ఇవి బాగా సన్నగా కట్ చేసుకోవాలండి. ఇది మైనీస్ అండి, చీజ్, మిరియాల పొడి, ఇది ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ అండి. నేను మూడు రకాలు చేస్తున్నానండి. ఒకటేమో చీజ్తో చేస్తాను, ఒకటేమో చీజ్ లేకుండా చేస్తాను, ఒకటి ప్లేన్ చేస్తానండి. ముందు క్యాబేజీ వేసుకుంటున్నానండి, ఉల్లిపాయ, క్యాప్సికమ్, కొత్తిమీర, ఈ మూడు మొత్తం కలుపుకోవాలండి. ఇవి ఏంటంటే అండి, చేత్తోనే బాగా కలుస్తాయండి, స్పూనులతో గరిటెలతో కలవవు సరిగ్గా. నేను చేయి పెట్టానని అనుకోకండి. మొత్తం కలుపుకున్నాకండి దీని సాల్ట్ అండి, సాల్ట్ మాత్రం మీరు చూసి వేసుకోండి, ఎందుకంటే మైనీస్లో సాల్ట్ ఉంటుంది, మరి ఎక్కువైనా కానీ బాగోదు. మిరియాల పొడి, కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అండి. ఇవి ఇంట్లో అయినా చేసుకోవచ్చండి. ఎండుమిరపకాయలు కొంచెం వేపి మిక్సీ పట్టుకోవటమేనండి. మీరు మిరియాల పొడి ఇవన్నీ అండి మీరు తినే కారం బట్టి వేసుకోండి. కొంచెం ఎక్కువ కారమే తినే వాళ్ళు ఎక్కువ వేసుకోండి. ఇది చీజ్ మీద, అదే పిజ్జా మీద వేసుకుంటారు కదండి, ఆరిగానో, ఇది కూడా వేసుకుంటున్నానండి. ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. ఇవన్నీ బాగా కలుపుకున్నానండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకోనండి, పక్కన పెట్టుకొని ఇప్పుడు బ్రెడ్ అండి, నేను బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నానండి. ఈ మొత్తం బాగా కలుపుకున్నాక అండి కొంచెం సాస్ రాసుకోవాలండి. నేను ఫస్ట్ ఇది ప్లేనే చూపిస్తున్నాను అనమాట. దీనిలో చీజ్ కానీ మైనీస్ కానీ ఏం కలపట్లేదు, ఎందుకంటే అండి చాలామంది మైనీస్ ఇష్టపడరు కదా, అది మైనీస్ లేకుండా కూడా బాగుంటుంది అనమాట. బ్రెడ్ అనేది మీ ఇష్టం అండి, మీరు ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. ఈలోపు స్టవ్ వెలిగించుకుంటానండి, పాన్ వేడెక్కుతుంది. పిల్లలండి స్కూల్ నుంచి రాగానే ఇలాంటివి చేసి పెడితే అండి చాలా వాళ్ళకి హెల్త్కి మంచిది, బాగా ఇష్టపడతారు ఇవి. 2 బ్రెడ్లకండి సాస్ రాసుకొని ఇది బ్రెడ్ పైన అప్లై చేసుకోనండి, ఇంకో బ్రెడ్ పైన పెట్టేసి ఇలా అదిమేసుకోనండి. ఇది బటర్ వేసి ఫ్రై చేసుకోవటమేనండి, చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టపడతారండి. నేను ఒకటి తర్వాత ఒకటి చూపిస్తానండి మీకు. ఒకటి ప్లేన్ శాండ్విచ్ రెడీ చేసుకున్నానండి, ఇంకోటేమో మైనీస్ కలుపుతున్నానండి మిగిలింది, ఒకటేమో మైనీస్ పెట్టి ఒకటేమో చీజ్, 3 చేసుకుంటున్నాను. ఇది మొత్తం కలుపుకోవాలండి మైనీస్ వేసుకున్నాక. చాలా బాగుంటుందండి, పిల్లలు చాలా ఇష్టపడతారు ఇది. నేను ఒకటి ఏంటంటే మైనీస్ వేయకపోయినా బాగుంటుందండి, పొద్దున్నే టిఫిన్కి, లంచ్ బాక్స్లోకి బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా కలుపుకొని ఈ ప్యాకెట్ మొత్తం 85 గ్రాములదండి. దీన్ని మొత్తం ఆల్రెడీ వేసేసానండి నేను చేసుకునే దానికి. బ్రెడ్కి సాస్ అప్లై చేసుకుని ఈ స్టఫింగ్ పెట్టుకోవటమేనండి. దీనిపైన కూడా ఇంకో బ్రెడ్కి కూడా సాస్ రాసుకోవాలి. మీ దగ్గర పిజ్జా సాస్ ఉన్నా రాసుకోండి, నేను మామూలు సాసే రాస్తున్నాను. ఒకటేమో ప్లెయిన్ శాండ్విచ్ అండి, ఒకటేమో మైనీస్ కలిపిన శాండ్విచ్ అండి. కొంచెం బటర్ వేసుకొని స్టవ్ మాత్రం సిమ్లో పెట్టండి, చాలా బాగుంటుందండి. పిల్లలు అయితే ఇది సాయంత్రం స్కూల్ నుంచి రాగానే ఇలా కొంచెం గోల్డెన్ రంగు అండి, కొంచెం రంగు వస్తే చాలు. ఇది ఒకటి అయిపోయిందండి. ఇది కూడా అండి సాస్ రాసుకొని ఒక బ్రెడ్కి చాలా బాగుంటాయండి. ఎవరైనా సాయంత్రం పూట గెస్ట్లు వచ్చినా ఏమైనా తినాలనిపిస్తే నైట్ భోజనం బదులు
మీరు మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ డే కూడా వాడుకోవచ్చండి, బాగుంటుంది. ఒకటి చీజ్తో ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఒకటేమో చీజ్ స్లైస్ అండి. ఇది ఒకటి పెట్టేసుకొని ఈలోపు స్టవ్ వెలిగించుకున్నాము. ఇంకో బ్రెడ్ పైన అండి సాస్ రాసుకొని, చాలా బాగుంటుందండి. ఇవి పిల్లలు చాలా ఇష్టపడుతున్నారు. బ్రూవా అంటే ఇవి ఆర్డర్లు పెట్టేసుకుంటున్నారు. ఇవి ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి, చాలా తక్కువ ఖర్చువి. కొంచెం బటర్ వేసుకుని ఇప్పుడు వేపుతున్నది మాత్రం నేను చీజ్ బ్రెడ్ అండి, శాండ్విచ్ అండి. ఇది ఇలా కలర్ రావాలండి, బ్రెడ్ కొంచెం రంగు వస్తే చాలు. చీజ్ అండి వేడికి చక్కగా మెల్ట్ అయిపోతుంది. ఓకే అండి, అయిపోయింది. ఇది కూడా వేగిపోయింది చక్కగా, మొత్తం రెడీ అయిపోయిందండి. ఇవి కట్ చేసి మీకు ఎలా ఉందనేది చూపిస్తాను. ఒకటేమో ప్లెయిన్, ఒకటేమో చీజ్తో చేశాను, ఒకటేమో మైనీస్ పెట్టి చేశానండి. ఈ మూడు ఒకసారి మీకు కట్ చేసి నేను టేస్ట్ చేసి చూపిస్తానండి. క్రిస్పీగా వేడిగా అండి, చాలా బాగుంటుంది. పిల్లలైతే మీరు స్కూల్ నుంచి వచ్చేసరికి అండి అన్నీ రెడీగా పెట్టుకొని అప్పటికప్పుడు ఏపి వాళ్ళకి ఇచ్చేసేయండి. ఓకే అండి, నేను శాండ్విచ్ ప్రిపేర్ చేసుకున్నాను. ఒకటే అయిపోయింది. ఇలా పిల్లలకి రాగానే మీరు చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారండి, చాలా బాగుంటుంది. సూపర్ ఉందండి. అసలు ఇవి చాలా ఈజీ అండి, 10 నిమిషాల పని ఇంట్లో చేసేసుకుంటే. మీరు పిల్లలకి ఒకసారి ఇలా ట్రై చేయండి. కాకపోతే ముందే అన్నీ రెడీ చేసి పెట్టుకోండి పిల్లలు బయట నుంచి వచ్చేసరికి. ఓకే అండి, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని మంచి వీడియోస్తో నేను ముందుకు వస్తాను. ఓకే అండి, బాయ్ అండి.